హలో బిజీ పీపుల్, నేను మీ శ్రావణి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ వెజిటబుల్స్ తెమ్మన్నాను. తనేమో బీన్స్ బాగానే ఉన్నాయి, ఏ వెజిటబుల్స్ ఏమున్నాయో తీసుకురా రవి అని చెప్పాను. కాకపోతే బీన్స్ తెచ్చాడు. బీన్స్, క్యారెట్, ఆలు, అలసందలు చెప్పాను. బీన్స్ ఓకే, మనం పెట్టినందుకు వర్త్ అనేది ఉంది. ఓకే క్యారెట్ కూడా ఒక ½ కిలో తీసుకొచ్చాడు. కానీ ఇక్కడేమో పుచ్చులు ఉన్నాయి, కొంచెం చూసి తీసుకురావాలి కదా. వెజిటబుల్స్ చెప్తే నేను వెజిటబుల్స్ తీసుకురావాలనా, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్నట్లుగా బిహేవ్ చేస్తాడు వెజిటబుల్స్ తీసుకురావాలంటే. నెక్స్ట్ ఆలు కూడా బాగానే నాకు వీడియో కాల్ చేశాడు, ఇవి చూపించాడు. ఓకే బాగున్నాయి అన్నాను. అంటే నేనేమన్నాను, కొంచెం దగ్గరుండి తీసి చూసుకొని వేసుకోమన్నాను. ఇది చూడండి, ఇది ఆలునా, చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడండి మెత్తగా ఉంది. ఇది ఏం యూజ్ అవుతుంది? అట్లీస్ట్ ఈరోజు చేసుకోవాలన్నా ఇది చెడిపోయింది. నెక్స్ట్ ఇది కూడా పోయింది. ఈ 4 బాగున్నాయి. ఓకే, క్యారెట్ బాగుంది, ఇది బాగుంది. నేను మెయిన్ తెమ్మనింది అలసందలు పప్పు చేసుకుంటారు కాబట్టి నాకు అలసందలు పప్పు తినాలనిపించింది అనమాట, పచ్చిమిర్చితో వేసుకొని. అందుకు రోజు గుర్తొస్తుంటే అలసందలు తీసుకురా, మా అమ్మ పప్పు చేస్తూ ఉండేది, నాకు ఇష్టం కదా చేసుకుందాము సంగటి చేసుకొని అనుకున్నాను. ఈ అలసందలు చూస్తే ఇవి ఇలా ఉన్నాయి, ఇవి పోయినాయి. ఇలాంటివి ఎవరైనా తీసుకొస్తారా? అంటే ఆయన వేసేటప్పుడు ఆయన వేయడము తప్పు, ఈయన తీసుకోవడము తప్పు. కూరగాయలు ఆయన వేసే, ఆయన ఏమంటే సేల్ అవ్వాలి కదా, డబ్బులు రావాలి కదా అనేసి ఆయన వేశాడు. నా కూరగాయలు చెప్పింది కదా నాకేంటి అనేసి దిక్కులు చూసుకుంటా యా కూరగాయలు వేస్తే అవి తీసుకురావడం, ఇది ఎంతవరకు కరెక్టు? నేను ఇలా ఆర్గ్యూ చేస్తున్నాను కదా, మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఆడపిల్లలు ఇలాగనే ఆర్గ్యూ చేస్తారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ హస్బెండ్స్ ఇలానే తీసుకొని వస్తే ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఖచ్చితంగా ఇలానే ఆర్గ్యూ చేస్తుంది. ఇవి బాగున్నాయి, ఇవి బాగలేవు. ½ కేజీ తీసుకొస్తే 1/4 కేజీ బాగున్నాయి, 1/4 కేజీ బాగలేవు. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా అన్నది నాకు కామెంట్ చేయండి. అంతే అండి. సీ యు ద నెక్స్ట్ వీడియో.